B9 న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల అపరిశుభ్రంగా నాణ్యత లేని కూరగాయలు వండటం ద్వారా విద్యార్థులకు అనారోగ్య బారిన పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ పై తక్షణమే చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులపై ఉండాలని విద్యాశాఖను పటిష్టం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. అందులో భాగంగా త్వరితగతిన సందర్శించి విద్యార్థులను నేరుగా కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కుక్కలు ఉన్నాయి, రన్నింగ్ చేయాలి. ఈడ కుక్కలు ఉన్నాయి, ఆడపిల్లలు. మీకున్నారా ఆడపిల్లలు? మళ్ళా ఏమైనా ఉండాలి కదా, చెప్పినప్పుడు మళ్ళీ ఇట్లా చేయాలి, ఏం చేద్దాము, కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. చూడు ఎట్లున్నది, చూడాలి. నువ్వు అమ్మా నేను మెసేజ్ అట్లుంది, బెస్ కుక్కలు ఉన్నాయి అట్లా కొడుతూనే ఉన్నాం సార్. డైలీ అవి గేట్ కిందంగా పడి వస్తున్నాయి సార్. గేట్ చక్కగా లేదు అక్కడ రేటు. ఎంత కొట్టినా అవి కాలువలంగా నన్ను వస్తున్నాయి. కాలువ ఉంటుంది కదా సార్, డ్రైనేజ్ కుక్కలు రాకుండా చూసుకోవాలి. గేట్ అయితే కుక్కలు ఉన్నాయి అట్లా. హలో, నేను ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చిన ఇడికి తెలకపల్లికి. నేను ఆర్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. ఎప్పుడో చెప్తే విజిట్ చేయాలి. మీరు చాలా ఇష్యూస్ ఉన్నాయి. హాస్టల్కు విండోస్ లేవు, ఇక్కడ మొత్తం నిండి చెప్తానే ఉన్నది. మీ మేడం ఏమో ఫోన్ ఎత్తలేదు. ప్లస్ ఇక్కడ చానీకి ఆల్రెడీ లెటర్ రాసిన ఆఫీస్ కు. ఆరో ప్లాంట్ నడవగా డైరెక్ట్ భగీరథ ట్యాప్ వాటర్ తాగుతారు పిల్లలు. ఆరో ప్లాంట్ స్మైల్ కూడా ఎన్నేళ్ళైందమ్మా, మంచి అవుతుంది. డైరెక్ట్ భగీరథ డైరెక్ట్ ట్యాప్ వాటర్ తాగుతారు పిల్లలు. ఇక్కడనేమో లోపల మొత్తం ఒక ఫ్రిడ్జ్ తయారై మొత్తం మురికి నీళ్ళు చేయలేదు. మనమేమో డెంగ్యూ ఇంగు అని బయట మాట్లాడదాం. ఇక్కడేమో పరిస్థితి బాగాలేదు. తప్పకుండా చేయాలమ్మా. అడ్మిషన్స్ కంటే పిల్లల గురించి ముఖ్యం. నేను ఎందుకు వచ్చినాడే, నాకు కొంతమంది పేరెంట్స్ మన అడ్మిషన్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ చేసింది. లేకపోతే నేను ఊహించుకున్న స్కూల్ వేరే, నేను వచ్చి చూసింది వేరే. ఇక్కడ మీరు డెఫినెట్ గా వెరీ సూన్ యూ హ్యావ్ టు కమ్ విజిట్ ద ప్లేస్ అండ్ గివ్ ద రిపోర్ట్ టు ద. నేను కూడా రేపు మాట్లాడతాను, వర్షిణి గారితో మాట్లాడతా. ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి వస్తుంది కదా. ఓకే, మినిస్ట్రీ పొన్నం గారికి వస్తుందా? సీఎం గారికి కదా ఎడ్యుకేషన్కి వస్తుంది. Okay. I request you to come as soon as possible and visit the school and give the report to the higher officials as soon as possible. మీరు చూస్తేనే తెలుస్తుంది కండిషన్. ఇది బ్యూటిఫుల్ ప్లేస్, చాలా ప్లే గ్రౌండ్ ఉంది, కానీ అన్యూజ్డ్. మీరేం చెప్పండి, నేను పైరాగ్ చేసుకుంటా మేడం. దిస్ ఇస్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. అరే నాకేం తెలుస్తుంది అమ్మా, ఇక్కడ పని చేస్తలేదు, నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి ఎందుకు ఇది ఏందమ్మా పని చేస్తుంది అంటే చేస్తలేదు. అర నుంచి మేము ఎట్లా రాస్తూనే ఉన్నాము. ఎందుకు
బికాజ్ వాటర్ డైరెక్ట్ పైప్ లైన్ వాటర్ తాగుతున్నారు వాళ్ళకి సిక్ కాకుండా ఏమైంది? ఇంగ్లీష్ కృష్ణయ్య కృష్ణయ్య సార్ వెరీ which is the toughest subject you have in first year or second year? Second year, sir. Which is the toughest subject in second year? Organic chemistry or inorganic? It was tough for me also. So all the best, do well. Thank you, sir. You are having good food every day? Yes, sir. All 6 days, 7 days you like the food or one of the days you don't like? 7 days we like everything, sir. But you are all very thin. None of you are hefty and fat. If the food is good, everyone should be fat. No? Doing exercise, sir. Huh? Doing exercise. Ground on the ground in the continuous exercise. Huh? What exercise you do? You have yoga class every day? Yes, sir. Huh? Every day? Every day. In other words, which games do you play? You have told me 10 games, but there's not even a single field there. Where do you play Coco? I only saw volleyball ground. You have kabaddi ground there? Where is it? So your volleyball, Coco, everything is one ground. Thank you. All the best. What happened? Well, I came to know the problems. You are not telling me. You said everything is good. I asked you the food is good. I asked you the playground is there. I asked you if you are studying well. Nobody opened their mouth. What's the life? Tell me what are the problems you Your have. genuine problem, please. We didn't have sufficient interest in our That I saw. That's what I was asking. I just told you, isn't it? Windows are not good and ippude adigina. Nobody uttered a word. Then what else? But I already explained to your RCO about the windows, about the ground, about the cleanliness, about the dogs in the dining hall. And what else other than this? Chapandi, you called me back and you're not opening your mouth. What other things you want? Teacher inside, huh? Hey, what other problems you have? Huh? Huh? Drainage. Okay. Then? Okay. I saw all that. Any other problem? Food wise, hostel wise. చెప్పండి మీరు చెప్తారే మీ నెక్స్ట్ మీ జూనియర్స్ సెక్యూరిటీ వైజ్ ఇస్ ఇట్ ఫైన్ ఎవ్రీబడి ఇస్ వాట్ హ్యాపెన్ డైనింగ్ హాల్ సరిపోవట్లేదా ఇంకా Subjects also. వాట్ హ్యాపెన్ టు సబ్జెక్ట్ It's not clarity to us, sir. నోబడి ఇస్ దేర్ Yes, sir. టీచర్ Geology and physics are main. జియాలజీ అండ్ ఫిజిక్స్ Physics are the main subjects. Main We are subjects. not understanding very well, and we can't understand anything. వాట్ అబౌట్ ద టీచర్ నాట్ ఆస్కింగ్ ద టీచర్ Keeping projector classes, sir, but it's not understanding for us. ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ It's not good. I mean, all subjects are very good. And other subjects are okay? English, Telugu, All botany, are very good. only zoology and Physics. physics. Thank you.